ముఖ్యమంత్రి చెప్తే చేయాలంతే కాదు అన్నందుకే నాడు ఎల్వీపై జగన్ వేటు చెప్పింది చేయకుండా నేనెందుకని జగన్ అన్నారు. కోపంతోనే వీఆర్ఎస్ రాజీనామా వెనక్కి తీసుకోవాలనుకున్నా బాబు ఒప్పుకోలేదని తెలిసింది. కలవాలని ప్రయత్నించా నాపై కోపంగా ఉన్నారని సీఎస్ చెప్పారు. జగన్కు మోకాలు వెళ్ళలేదు నోటి దుర్వాసన వస్తుందని అలా కూర్చున్నా. ఆర్కేతో బిగ్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ అని మాట్లాడుతున్నాడు. చూసిలా నోటి దుర్వాసన వస్తుందని అలా కూర్చున్నాడు. ఎందుకు నోటి దుర్వాసన చాలా ఉంటాయి కాదు జగన్కు మోకారు లేదు నోటి దుర్వాసన వస్తే పక్క జరుగుతారు మోకారు వెళ్తారని గమ్మతున్నది కదా. దూరం నుంచి మాట్లాడతారు సార్ ఇట్లా ఇప్పుడు దూరం నుంచి మాట్లాడితేనే వాళ్ళ అయితే 3 జిల్లాల్లోనే 6,612 ఇళ్ల రిజిస్ట్రేషన్ అయిందట. వాటి విలువ 4,800 కోట్లట. రియల్ ఎస్టేట్పై దుష్ప్రచారం నడుస్తూ ఉంది. వాస్తవానికి అద్భుతంగా ముందు పోతుందని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారు నేను ఒక వార్త కథనం చేయడం. వాస్తవానికి హైదరాబాద్లో త్రిపుర ఏదైతే అంటున్నామో అనేక విధాలుగా అద్భుతంగా ముందుకు పోతూ ఉంది. బీజేపీ జేడీయూలకు చెరో 101 సీట్లు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 29. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల కేటాయింపులు పూర్తట. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు ఆదివారం ఖరారైందట. మొత్తం 243 స్థానాలకు జేడీయూ బీజేపీ 101 స్థానాలకు పోటీ చేస్తారు. ఒకటి ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఒకే ఇంటి నెంబర్ 43 ఓట్లు. సామాజిక మాధ్యమాల్లో జూబ్లీహిల్స్ ఓటర్ జాబితా ఫోటోలు వైరల్ అట. విచారణకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం చేసినట్టు చూస్తారట. అంటే ఒక ఇంటి నెంబర్ మీద 43 ఓట్లు అంటే తీసిలని చెప్పి అదొకటి వైరల్ అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దొంగోట్లు చేసిందని చెప్పి వైరల్ చేయడానికి ఇది ఒకటి చేస్తూ ఉన్నారు. అది వాస్తవం కాదని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నేటి నుంచి నామినేషన్ అని ఒక వార్త కథనం వచ్చింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా మళ్ళీ బీఆర్ఎస్ పాలనే కోరుకుంటున్నారట. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్రావు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారం రావాలని మరోసారి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ పరిధిలోని ఆర్కే6 గుడిసెల్ 6 16 17 వార్డులు గాంధీనగర్ హిమ్మత్ నగర్ కటిక దుకాణాల ఏరియాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డులు అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ఆకుల సంపత్తి వీళ్ళందరూ కూడా ఏదైతే ఉందో మళ్ళీ బీఆర్ఎస్ పాలన కోరుకుంటారని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు విజితరావు గారు మాట్లాడే ఒక వార్త కథనం వచ్చింది. ప్రజాపాలన విప్లవం